ముగ్గురు ఒకటేనట, ముగ్గురు ఒకటే. వాళ్ళు రేపులు చేసినా ఒకటే సపోర్ట్ చేస్తారు, మటన్లు చేసినా ఒకటే సపోర్ట్ చేస్తారు, కబ్జాలు చేసినా ఒకటే సపోర్ట్ చేస్తారు. ఎమ్మెల్యేలు రేపులు చేస్తే సపోర్ట్ చేసుకుంటా కూర్చున్నారు వీళ్ళు. ప్లీజ్ కృష్ణకాంత్ గారు ఏంటి మీ సబ్మిషన్ ఏంటి? సార్ ఇప్పుడు టాపిక్ ఒకటైతే ఎక్కడికో వెళ్తున్నారు. మనం ఇప్పుడు నేరాలు ఘోరాల చరిత్ర గురించి మాట్లాడతాం. మరి నేను కూడా ఇక్కడ ఇప్పుడు పిన్నెల్లి బ్రదర్స్ ది కూడా లేటెస్ట్ అయ్యింది. దాని మీద మరి మోహన్ రెడ్డి గారు కామెంట్ ఏంటో చెప్తారా? సాక్షాత్తు చెన్నారెడ్డి వాళ్ళ యొక్క కార్యకర్త, వైసీపీ కార్యకర్త, వాళ్ళ కుటుంబీకులు చెప్తున్నారు చంపింది వీళ్ళే అని చెప్పి పరిమాల. మరి దాని గురించి మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు? మరి వైసీపీ పార్టీ వీళ్ళు చంపి మటన్ జరిగిండేది వీళ్ళు 2 వెహికల్లతో పోయి చంపిన తర్వాత మా క్యాండిడేట్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి ఫోన్ చేసి రామకృష్ణారెడ్డి అక్కడ పోయినారు, తెలుసులో లేదో ఏదో ఒకటి మా మీద నింద తప్పి ఇంతకుముందు డాక్టర్ సుధాకర్ మీరే చంపి మా మీద దొరికింది కదా, డాక్టర్ సుధాకర్ మీరే చంపి మా మీద ఏం చేసినా కుటుంబాన్ని పరామర్శించాడా? మీరు పరామర్శించినారు కదా, నరేంద్ర మోడీ మీరు చేసిన వాళ్ళు మాట్లాడతామంటే హైకోర్టు ఆశ్రయించండి, సుప్రీంకోర్టును ఆశ్రయించండి. హైకోర్టు మొట్టిగా వేసింది అవకతవకలు జరగలేదని. ఎక్కడ సాక్ష్యాధారాలు ఏమి చూపించండి. గురించి మాట్లాడదానికే కదా లడ్డు స్కామ్ గురించి మాట్లాడు, అప్పలరాజు గురించి మాట్లాడు, పిన్నెల్లి బ్రదర్స్ గురించి మాట్లాడు, గురించి మాట్లాడు, లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడదాం. జరిగింది మన నాశనం చేసిండే మీరు. లిక్కర్ స్కామ్ గ్రామ మీరు దేశంలోని మీకన్నా దరిద్రమైనటువంటి పాలన అందిస్తున్నటువంటి రాష్ట్రం ఆ రాష్ట్రంలో లేదు, ఒక ఆంధ్రప్రదేశ్ లో. ప్రతి గ్రామంలో 1,70,000 బెల్ట్ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నారంటే ఇంత దిగజారిపోయిన 3 పార్టీలు అంటే చేస్తాయంటే నేరాలు ఘోరాలు మద్యము మొత్తం తిరస్కరిస్తున్నారనే ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఈ రోజు మా మీద ఎదురుదాడి చేయడానికి వస్తున్నారు. కార్యకర్తలు చంపుతున్నారు. మోహన్ రెడ్డి గారు కృష్ణకాంత్ గారు మీకు సమయం ఇస్తాను సార్, దయచేసి సహకరించండి. కృష్ణకాంత్ గారు ప్లీజ్. మోహన్ రెడ్డి గారు చెప్పండి. ఎవరికైనా మీ ఆధీనంలో పెట్టుకో ఉండాలి కానీ మీ ఆధీనం లేకుండా ఎవరంతా వాళ్ళు పోతే ఎట్లా? ఇద్దరు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ప్రజలు కూడా అదే చూస్తున్నారు. అందుకోసమే ఈ రోజు 5 నిమిషాలు. వంశీ గారు మీరు ఒక్కసారి జడ్జి ప్లేస్ లో ఉన్నారు, వాళ్ళిద్దరు మాట్లాడేప్పుడు నేను నోరెత్తినా. ఖచ్చితంగా నేను ఖండిస్తున్నా. మీకు అందుకే సమయం ఇస్తున్నా. ప్లీజ్ కంటిన్యూ చేయండి. ఎలక్షన్ కమిషన్ గురించి కృష్ణకాంత్ గారు దయచేసి సబ్మిషన్ వరకు తీసుకున్నాను. ప్లీజ్ మోహన్ రెడ్డి గారు నేను సబ్మిషన్ వరకు తీసుకున్నాను. ప్లీజ్ కంక్లూడ్ చేయండి. మీరు ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి. ఇప్పుడు పరకాలంలో ఎందుకు అంతగా కొట్లాడాలి మాతో? అదంతా నిజమైతే ఆయనతో మాట్లాడేయచ్చు కదా. ఆయన్ని మాట్లాడకుండా వీళ్ళు మమ్మల్ని మేమేం చేయలేదట.
ఒక 15,000 సచివాలయాలు కట్టించినామా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కరోనా ఉన్నా కూడా 15,000 సచివాలయాలు. మేము అధికారంలో ఉన్నప్పుడు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినారని చెప్పినటువంటి వీళ్ళు అసెంబ్లీలోకి పోయిన తర్వాత వీళ్ళ రెవెన్యూ మంత్రి, ఆర్థిక మంత్రి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3,30,000 కోట్లు అంటే 2,75,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ ప్రజలకు అందించినటువంటి చరిత్ర మాదైతే 1,00,000 కోట్లు విలువలు చేసే మెడికల్ కాలేజీలు మేము కట్టించే 7 కాలేజీలు పూర్తి చేస్తే 10 కాలేజీలు 3.5% చేస్తే వాటిని ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం చేసినటువంటి వీళ్ళు కూడా మా గురించి, మా ప్రభుత్వం ఒక గురించి చిన్న మాట్లాడతారు. సబ్మిషన్, వీళ్ళు ఒక చిన్న రాష్ట్రంలో సబ్మిషన్, ఏ ఒక్కటి ఒక చిన్న చేయలేని- సబ్మిషన్ మోహన్ రెడ్డి గారు, ఒక చిన్న సబ్మిషన్. కృష్ణకాంత్ గారు జస్ట్ సబ్మిషన్ వరకే, మళ్ళీ వివాదానికి వెళ్ళొద్దు. మెడికల్ కాలేజ్ సార్, మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడే నైతిక హక్కు వీళ్ళకలేదు. ఎన్నో మెడికల్ కాలేజ్ మా మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలోని మా మచిలీపట్నం మెడికల్ కాలేజే గాలికి వదిలేస్తే మేము వచ్చిన తర్వాత ఇప్పుడు దాన్ని అంతా కడతం జరుగుతుంది అక్కడ. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఫండ్స్ ని వీళ్ళు free schemes కి వాడుకొని మెడికల్ కాలేజ్ గాలిలో వదిలేస్తే ఇప్పుడు మేము కడుతున్నాం మెడికల్ కాలేజీలు. సరే సరే, వాళ్ళ అనుమతులు తీసుకొచ్చారు, వాళ్ళ అనుమతులు తీసుకొచ్చారు. ఇప్పుడు కాలేజీ నిర్మాణాలు జరుగుతున్నాయా? వీళ్ళు వాళ్ళ కోసం మాట్లాడుతున్నారు. యా ప్లీజ్ సబ్మిషన్ అయిపోయింది. కృష్ణకాంత్ గారు సబ్మిషన్ అయిపోయింది, ఆన్సర్ తీసుకుందాం. మచిలీపట్నంలో కాలేజీ అసలు ఎక్కడా కూడా ఒక్క ఇటుక కూడా పేర్చలేదు, పని ముందుకు సాగలేదు అనేది వాళ్ళు చెప్తున్న మాట, వాస్తవా కాదా? వంశీ గారు ఇదే మాట వీళ్ళ పార్టీకి సంబంధించినటువంటి స్పీకర్ గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు మా దాంట్లో కట్టలేదు, ఏం లేదు, ఎక్కడా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి పోయి చూపించి ఇదనయ్యా అయ్యన్న పాత్రుడు, ఇది మరి తప్పు చేసినావా అబద్ధం చెప్పినావా చెప్పు, నేను నిరూపించన్నారు. వీళ్ళు అబద్ధాలు చెప్పడం రాష్ట్రం ఏది మాట్లాడినా ఆపోజిట్ మాట్లాడాలని పర్మిషన్ ఇస్తే ఒక కాలేజ్ కూడా సరిగ్గా కట్టలేదు. కాలేజ్ 3 ఏళ్ల కంటే కట్టించారు. మీరు అధికారంలో ఉన్న మీ చంద్రబాబు నాయుడు గారు అధికారం అంటే ఒక్క మెడికల్ కాలేజ్ లేదు. ఆన్లైన్ లోనే చూసుకోండి. అప్పుడు అరే, మీరు చేసింది ఎంతవరకు వచ్చిందో మీరు ఆన్లైన్ 17 మీరు చేసింది మచిలీపట్నం ఆన్లైన్ లో కూడా వంశీ గారు మోహన్ రెడ్డి గారు ప్లీజ్ కృష్ణకాంత్ గారు ప్లీజ్ ఎంతవరకు కంప్లీట్ చేశారా అని దాన్ని ఇప్పుడు పూర్తి చేస్తున్నాం మేము. వంశీ గారు కృష్ణకాంత్ గారు సబ్మిషన్ అని ప్లీజ్ కంక్లూడ్ చేయండి. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. జనాలు గమనిస్తున్నారు. అతన్ని కావాల్సిన మీరు అడ్డం పెట్టేదానికి అతను తీసుకొచ్చినట్టుంది నాకు తెలిసి. అతను అయ్యో నాదే ఉంటుంది సార్, ఇక్కడ అన్ని పార్టీలకి సమాన ప్రాతినిధ్యం వహిస్తున్నాం. మీ ప్రభుత్వాలు ప్రతిపక్షాలు చేస్తున్న అంశాలనే కదా చర్చకు తీసుకొచ్చేది. మోహన్ రెడ్డి గారు సమయం ఇస్తాం మీకు, ప్లీజ్ దయచేసి అడ్డం చెప్తే లేదులే, నేను సమయం మీరు ఇచ్చినా నేను ఒప్పుకో, నేను అడ్డం మాట్లాడుతూనే ఉంటా. ఏ నా చేత కదా, నాకు చేత అవుతుంది, నాకు అవకాశం